రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేగింది. పెద్దూరు అప్పారెల్ పార్క్ గోదాంలో ధాన్యం మాయమైంది. స్టేట్ వైర్ హౌస్ కార్పొరేషన్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. గోదాం నుంచి ధాన్యపు బస్తాలను తరలిస్తున్న TS-05UA 5999 నెంబర్ గల లారీని పట్టుకున్నారు. లారీలో సుమారు 200 ధాన్యం బస్తాలున్నాయి. లారీ డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదాంలో ధాన్యం మాయమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం ధాన్యం మాయం వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అకాల వర్షాల కారణంగా రైతుల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 3,30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బస్తాలను సిరిసిల్ల పెద్దూరు అప్రేల్ పార్కుల పరిధిలోని గోదాంలో డంపు చేశారు. అయితే ఇప్పుడు అదే ధాన్యం గోదాంలో నుంచి వందలాది ధాన్యపు బస్తాలు మాయమవుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి గోదాంల నుంచి వరి ధాన్యపు బస్తాలు తరలిస్తున్న ఓ లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ లారీలో సుమారు 200 వరి ధాన్యపు బస్తాలు ఉన్నట్టు తెలుస్తుంది. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ ధాన్యం ఎక్కడి నుంచే లోడ్ చేశారు, ఎవరికి తరలిస్తున్నారు అనే వివరం, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అధికార వర్గాల్లోనూ రైతుల్లోనూ ఇదే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అకాల వర్షాల వల్ల సమయంలో అత్యవసరమైన అప్రేల్ పార్కులో పెద్ద ఎత్తున వరి ధాన్యం నిల్వ ఉంచారు. అయితే అంత భారీగా నిల్వ ఉంచిన ధాన్యానికి తగిన భద్రతా చర్యలు ఉన్నాయా, నిరంతరం పర్యవేక్షణ ఉందా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం కొన్ని రోజులుగా గోదాంల నుంచి ధాన్యపు బస్తాలు బయటకు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేవలం ఒకే లారీకి ముగిసే అవకాశం ఉందా, మరిన్ని కొన్ని లారీలు బయటకు వెళ్ళాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. గోదాంలో స్టాక్ ఉన్న వివరాలను, రికార్డులను, లోడ్ అన్లోడింగ్ లెక్కలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. 3,30,000 మెట్రిక్ టన్నుల ఉన్నవని ధాన్యం గోదాంలో ఉంచిన ప్రదేశంలో సీసీ కెమెరా లేకపోవడం చర్చనీయంగా మారింది. ఈ ఘటన అప్రేల్ పార్కులో నిల్వ ఉంచిన ధాన్యం భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఆందోళన వ్యక్తమవుతున్న మరోవైపు పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.